1, 2, 3, start. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొక రోజు దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారా? దేవుని మహాకృపతో ఎవరో ప్రేయర్ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను దేవుడి కృప చూపిస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఈరోజు దేవుని వాక్యం చదువుకున్నారా? వ్యక్తిగతంగా దేవునితో సహవాసం చేశారా? లేకపోతే ఈ కార్యక్రమం చేయండి. మరి నిన్నటి వరకు మనం విలాప వాక్యములు మనం విన్నాము. ఇర్మియా గ్రంథం ముగించాము, విలాప వాక్యములు మనము కూడా ముగించాము. అంటే కొన్ని 1-2 సబ్జెక్ట్స్ మనం స్కిప్ చేస్తాము కావాలని, ఎందుకంటే కొంచెం సిమిలర్గా ఆ టాపిక్స్ ఉంటున్నాయి. అంత మాత్రం కాదు, కానీ మనము ఓన్లీ ప్రేయర్ మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ప్రార్థన అంశాన్ని మనం ముందు పెట్టుకొని మనము ప్రసంగం చేస్తున్నాం కాబట్టి ప్రార్థన జీవితానికి మనకి ఏ మేలుకరంగా ఉపయోగకరంగా ఉంటాయో ఆ విషయాల్లో మనము ఈ కార్యక్రమాన్ని మీకు బోధిస్తున్నాం. మరి దేవుడి చిత్తమైతే మరలా బైబిల్ స్టడీగా సబ్జెక్ట్ ప్రతి బైబిల్లో ఉన్న ఒక్కొక్క చాప్టర్ని ధ్యానించే కృప దేవుడు ఎప్పుడు కలిగజేస్తే తెలియదు. కానీ ఒకవేళ దేవుడి చిత్తమైతే దేవుడు ఇంకొక లాక్డౌన్ ఇస్తే అమ్మో వద్దంటున్నారా? దేవుడికి సమయం ఇస్తే మరి ఆ కార్యక్రమం చేయాలని ఆశిస్తున్నాను. మరి మీరు మా కోసం ప్రే చేయాలి. మీకు తెలుసు కదా, నేను ఒక వ్యక్తిగతంగా ఒక ఎవాంజలిస్ట్గా ఈ కార్యక్రమాలు మీకు చేస్తున్నాను. నేను నా భార్య కలిసి మీకు ఈ రోజు అందజేస్తున్నాం. కాబట్టి మేము ఒక పెద్ద సంస్థ కాదు, లేకపోతే మాకు చర్చ్ లేదు, ఒక ఆర్గనైజేషన్ కాదు. మేము దేవుడిచ్చిన భారముతో ఈ కార్యక్రమాలు మీ మధ్యకి తీసుకొస్తున్నాం. కాబట్టి మీ ప్రార్థనాపూర్వకంగా మీరు ఆలకించండి. మీ ప్రార్థన జీవితాన్ని మీరు స్థిరపరచుకోవడం చాలా ముఖ్యం. మరి దేవుని వాక్యంలోకి వెళ్ళకముందు ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాం నాయన. నీ విడలమైన మేము ప్రభా నీ సన్నిధిలో మేము కూడి ఉండగా ఈ సమయాన్ని ఆశీర్వదించండి, దీవించండి. ప్రతి ఆటంకాలు తొలగించి ప్రభా తండ్రి, నన్ను సిలువ చోట మరుగుపరచు. నీ మాట నా నోట్లో ఉంచు. ఈ సమయాన్ని నీ దీవెన ఆశీర్వాదాలతో ముందుకు వెళ్తానికి కృప చూపించమని యేసునామమున తండ్రి, ఆమేన్. మరి విలాప వాక్యములు అయ్యాక ఏ స్కేల్ మనం చూస్తున్నాం. ఏ స్కేల్ అంటే దేవుడు నా శక్తి. చాలామంది అడుగుతున్నారు, ఏ స్కేల్కి ఇర్మియాకి ఏం సంబంధం అండి? ఏ స్కేలు ఇర్మియా కుమారుడా? లేకపోతే ఏ స్కేలు ఇర్మియా ఒకే సమయంలో వారు యెరూషలేములో ఉన్నారా? ద ఆన్సర్ ఈస్ ఎస్, నో. అంటే కొన్నిటికి అవును, కొన్నిటికి కాదు. ఇర్మియా ఏ స్కేల్ కంటే కొంచెం పెద్దవాడు. అంటే ఇర్మియా సేవకు వచ్చినప్పుడు ఏ స్కేల్ ఒక చిన్న బాలుడు. కానీ మనము చూసినట్లయితే 2వ రాజుల్లో 24వ అధ్యాయంలో ఇర్మియా ప్రకటించినట్లే ఆ బబులోను వారు వచ్చి కొంతమందిని, అక్కడ ఉన్న వారిని బానిసలుగా తీసుకువెళ్ళే అప్పుడు ఎక్సైల్ అంటారు ఇంగ్లీష్లో. అంటే వారిని బానిసలుగా చెరలోకి అంటే బబులోనికి తీసుకువెళ్తున్నప్పుడు ఆ మొదటి గుంపులో ఏ స్కేల్ని కూడా తీసుకువెళ్ళారు. మరి ఏ స్కేలుకి వారు పట్టబడినప్పుడు అని తీసుకెళ్ళినప్పుడు 25 సంవత్సరములు. కానీ ఏ స్కేలు ఆ రోజుల్లో వారిని యూదులందరికీ ఒక క్యాంప్, రెఫ్యూజీ క్యాంప్ లాగా వారిని ఆ బబులోను ప్రాంతంలో పెట్టినప్పుడు 5 సంవత్సరాల తర్వాత అంటే 30 సంవత్సరాలకి దేవుడు ఏ స్కేలుతో మాట్లాడాడు. ఏ స్కేలు వాళ్ళ తండ్రి ఎవరు, వారు ఏం చేస్తారు, ఏం వంశమైన మనం చూద్దాం. దయచేసి ఏ స్కేల్ 1వ అధ్యాయం 1వ వచనం మనం చూద్దాం. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కేబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీల దేశమందున్న కేబారు నది ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా. ఇక్కడ 2 పాయింట్స్ మనం గమనించాలి. ఏ స్కేల్ తండ్రి గారి పేరు బూజీ. ఏ స్కేల్ యాజకుడు అని పిలవబడదు. అంటే యాజకతనం అనేది ఆ దినాల్లో వంశం, అహరోను వంశస్థులకి అది ఇవ్వబడింది. అది దేవుని ముందు వారు పరిచర్య చేసేవారుగా, వారికి యాజకులుగా ఉండటానికి దేవుడు అనుమతించాడు. కానీ
ఈ బూజు అనే అతని యాజకుడు. తను వారి తండ్రి గారు దాని తర్వాత వారు ఏంటి అనేది మనకు తెలియదు. కానీ చరిత్ర చెప్పేది ఏంటంటే దే ఆర్ ద డిసెండెంట్స్ ఆఫ్ జాషువా. ఏమంటే జాషువా సంతతి నుంచి వచ్చిన ఇర్మియా కూడా, లేకపోతే ఎస్కేల్ కూడా, వీరు ఒకే యెహోషువ వంశస్థులు అనేది చరిత్ర మనకి తెలియజేస్తుంది. కానీ క్లారిటీ అనేది ఎక్కడ క్లారిటీగా లేదు. కానీ ఆ థియాలజిన్స్ వాళ్ళు స్టడీ చేసి చెప్పింది అది. కానీ ఇతను వంశం మరి యాజ్ ఏ ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్గా తను ఒక యాజకుడు. 30 సంవత్సరాలకి దేవుని వాక్యం సెలవిస్తుంది, లేవిగానం మనం చూడగలుగుతున్నాం. 30 సంవత్సరాలకి నువ్వు యాజకుడిగా లేదా ప్రీస్ట్గా నువ్వు ఉండాలి. 30 సంవత్సరాల లోప నువ్వు యాజకుడిగా ఉండడానికి అర్హత లేదు. కాబట్టి దేవుడు తనని చెరలోకి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ బబులోన్లో దయచేసి గమనించాను, ఇదే సమయమున ఇర్మియా అక్కడ ప్రకటన వాక్యాన్ని బోధిస్తున్నాడు. అక్కడ తన ప్రవచనం చేస్తున్నాడు. అక్కడున్న రాజులను హెచ్చరిస్తున్నాడు. ఇదే సమయంలో దేవుడు ఎస్కేల్ని బబులోనికి పంపించి బబులోన్లో 5 సంవత్సరాలు అక్కడ కఠినమైన శిక్ష, అక్కడ కఠినమైన పని తను చేస్తున్నప్పుడు ఆ పనిలో ఏమంటే అయ్యాక అక్కడ ఒక నది ఉంది చూడండి. ఏ నది అంటే కేబార్. ఇంక తెలుగులో ఏముంది, మొదటి అధ్యాయం మొదటి రోజున మనం చూస్తున్నాం. ఇది కీబార్ అనే నదిని మనం చూస్తున్నాం. ఈ కీబార్ అనే నది బబులోన్లో ఉన్న ఒక ప్రధానమైన నది. ఈ నది పక్కనే వీరు నిలయం వేసుకోండి, యూదులందరూ అక్కడ ఉన్నారు. ఈ 30వ సంవత్సరం అప్పుడు, అంటే తన పుట్టినరోజున దేవుడు తనకి దర్శనమయ్యాడు. దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. చూడండి 4వ వచనం చదువుతున్నా. నేను చూస్తున్నప్పుడు దేవుడితో, అంటే మొదటి ఎన్కౌంటరే, తను మొదటిగా చూసే దర్శనమే దేవుని సన్నిధిని చూస్తున్నాడు. అంటే దేవుడు మందస పెట్టి మీద ఉన్న ఆ చెరుబులు అయినవ్వండి, ఆ దేవదూతలు అయినవ్వండి, దేవుని మందస పెట్టి ఆ సింహాసమును పట్టుకునే ఆ దేవదూతల్ని ఎస్కేలు ప్రభువును చూస్తున్నాడు. ఒకటి చూడండి, జాతి వినండి. ఎస్కేలు చెప్పింది అవునమండి, దానియేలు లేకపోతే యోహాను లేకపోతే మనము నాకు గుర్తు రావట్లేదు, వీరు ముగ్గురు యేసు ప్రభువుని ఎగ్జాక్ట్గా ద సేమ్ వే వీరు డిస్క్రిప్ట్ చేశారు. యేసు ప్రభువుని యోహాను ప్రకటన గ్రంథం ఎలాగ డిస్క్రైబ్ చేశాడో, ఎలాగ వివరించాడు, అదేలాగా ఎస్కేలు వివరించాడు, అదేలాగా దానియేలు వివరించాడు. అంటే పాత నిబంధన అవ్వనండి, కొత్త నిబంధన అవ్వనండి, ముఖ్యమైన వ్యక్తి యేసే. ముఖ్యమైన సింహాసనం మీద కూర్చున్న ప్రభువు యేసు ప్రభువే. ఆయననే వారు వివరించేది అనేది మానవ రూపంలో నేను చూస్తున్నాను అంటాడు. మానవ రూపంలో నేను చూస్తాను అంటాడు. సేమ్ డిస్క్రిప్షన్. మనకు ఆ సమయం లేదు, కానీ అది మనం ఒక దినమున ఒక ప్రసంగంగా మీతో నేను పంచుకొని ఆశిస్తున్నాను. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే, ఇప్పుడు ఎస్కేలు దేవుడు తనకి ముఖాముఖిగా వచ్చి ఆ చెరసాలలో ఉన్న ఆ బబులోను ప్రాంతంలో అతను ఆ కీబార్ అనే నది దగ్గర కూర్చుని వేసారిపోయి ఉంటున్న ఆ ఎస్కేలును చూసి దేవుడు తనతో సంభాషిస్తున్నాడు. దేవుడు తన గొప్పతనాన్ని బయలుపరుస్తున్నాడు. దేవుడు తనకి దర్శనముతో మాట్లాడు. చూడండి, దర్శనం అనేది చాలామంది అడుగుతుంటారు, దర్శనానికి కళకి ఏంటంటే వ్యత్యాసం. కళలో మనం ఉండవండి. ఇంకా మాట చెప్పండి, కళ మనకి పడుకున్నప్పుడు లేకపోతే డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మనము చూసేది, లేకపోతే మనకు గుర్తొచ్చాయి. కొన్నిసార్లు మన కళ్ళు గుర్తుండవు, కొన్నిసార్లు మనకు గుర్తుంటాయి, కొన్నిసార్లు క్లారిటీ ఉండదు. కళ అనేది మనం పడుకుంటున్నప్పుడు మనము ఆలోచనలో కూడా కళగా రావచ్చు. కానీ దర్శనం అలా కాదు. దర్శనం అనేది, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను అనుకోండి, నాకు దేవుడు ఇప్పుడు కూడా చూపించేది దర్శనం. ఒక ప్రసంగం చేస్తున్నప్పుడు కూడా అక్కడ దర్శనం చూపించేది. కొన్ని సంగతులు జరుగుతుంటాయి, నేను కళ్ళు మూసుకోవసరం లేదు. ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు కూడా, లేకపోతే ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా అది ఎట్లా కనబడుతుందో నాకు తెలియదు, మరి అది కనబడుతుంది. ఏమంటే దేవుడు ఆ మనోనేత్రములు ఒక ఈ కామ లేకపోతే ఈ శరీర కాకుండా ఈ శరీరాన్ని మించిన స్పిరిచువల్ వరల్డ్ని దేవుడు చూపించగలడు. అది దేవుడు నిజంగా, ఇది నాకు ఈ వరం నాకు చిన్నప్పటి నుంచి ఉందా లేదా నాకు తెలియదు, కానీ నాకు కళల మట్టికి వచ్చే ఖచ్చితంగా వస్తే నెరవేరేవి. కానీ దర్శనం అనేది నేను సంపూర్ణమైన సేవకు వచ్చాక, సంపూర్ణమైన సేవ సమర్పించుకున్నాక, సేవలో నేను పాలు పొందాక 3 సంవత్సరాల తర్వాత
3-4 సంవత్సరాల తర్వాత దేవుడు ఆ వరం నాకు ఇచ్చాడని గుర్తు చేసుకున్నాను. అది నాకు మొదటగా నాకు చాలా కొంచెం కంగారు పడేది, ఏంటి ఏమేమో కనబడుతున్నాయి అని. కానీ ఆ పరిస్థితులు, ఆ సంగతులు నెరవేరాయి. చాలా ఎక్కడో చూసినట్టుంది, ఇది ఎక్కడో మనం విన్నట్టుంది, ఎవరు చెప్తున్నారే అని అనుకునేవాడిని. కానీ ఇది దర్శనం అయితే ఎలాగుంటుంది, దర్శనం అయితే దేవుడు ఎలా మనకు చూపిస్తారు దర్శనాలు, ఇది నెరవేరుతాయి. ఇదేదో ఒక ఊహలోకం కాదు, డ్రీమ్ కాదు. ఎందుకంటే డ్రీమ్ అనుకోండి మనకు కనబడేవి నెరవేరకూడదు, లేకపోతే మన ఊహ అనుకోండి మనకు జరిగేవి దేవుడు చూపిస్తున్నప్పుడు అవి నెరవేరవు. కానీ గుద్దినట్టు ఈవెన్ ఆ దర్శనములో ఏమేమి జరుగుతున్నాయో అలాగే అవి మనం రాసి పెట్టుకుని లేకపోతే దాన్ని చెప్పినప్పుడు అది నెరవేరుతున్నప్పుడు దేవుని దర్శనం, దేవుడు నెరవేరుస్తున్నాడు అనే సంగతులు మనం గుర్తు చేస్తాం. అలాగా తను ఎస్కేలు దేవుని దర్శనం చూస్తున్నాడు. ఇక్కడ ఇది కళ కాదు, దిస్ ఇస్ నాట్ ఎ డ్రీమ్, దిస్ ఇస్ నాట్ ఎ ఇల్యూజన్, ఇది ఒక మత్తు కాదు. తనేమో ఒక డ్రగ్స్ వేసుకోలేదు, లేకపోతే తను ఏదో ఒక మాయలోకంలో లేడు, తను ఏదో ఇది ఏంటంటే ఒక తాగేసి పడుకోలేదు. తను మామూలుగా ఆ నది దగ్గర కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు దేవుణ్ణి చూస్తున్నాడు. సింహాసనం మీద కూర్చుని పడుతున్న ఆ సింహాసనం ఎత్తుపట్టుకున్న దేవదూతల్ని, ఆ మహిమని దేవుడు చూపిస్తున్నాడు. యేసుకేలు 1వ అధ్యాయంలో మనం చూస్తుంది, దాని గురించి ప్రసంగం ఇవ్వాలంటే చాలా సమయం అవుతుంది. దేవుడు తన పుట్టినరోజున 30వ పుట్టినరోజున ఏమండి ఆ బబులోను దగ్గర దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. అబ్బా ఎంత గొప్ప భాగ్యం అండి. యేసుకేలు ఎప్పుడు అనుకోలేదు నేను యాజకుడు అవుతానని, యేసుకేలు ఎప్పుడు అనుకోలేదు ఏమండి మందిరంలో సేవ చేస్తానని. కానీ దేవుడు తనని ఆశించాడు, దేవుడు తన పట్ల వాంఛించాడు. చూడండి ఇక్కడ అంటున్నాడు, చూడండి దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ అధ్యాయం అంతా చూస్తుంటే ఈ 1వ అధ్యాయం అంతా తనకు కనబడుతున్న దర్శనము గురించి రాసినట్లు మనం చూస్తున్నాం. అక్కడ తనంటాడు మానవుడు రూపములే. ఇక్కడ చూసినట్టు ఈ దర్శనములో తను సాగిలపడి చూడండి, మనం చూస్తున్నాం ఆ మాట చూస్తున్నాం. 1 ఎస్కేలు 28వ అధ్యాయం 1వ అధ్యాయం 28వ వచనం దయచేసి చూడండి. 1 ఎస్కేలు 1 గ్రంథం 1వ అధ్యాయం 28. వర్షాకాలంన కనబడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభువా స్వరూప దర్శనం. నేను చూచి సాగిల పడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడెను. చూడండి, అతను ఈ దర్శనం చూసేసి పడుకుంటలేదు, కానీ ఆ దర్శనం చూసి రియాక్ట్ అవుతున్నాడు. అంటే తను అక్కడ మోకరించి ఆ నది దగ్గర దేవునికి సాగిలపడి ఆరాధిస్తున్నాడు. అంత మాత్రం కాదు, దేవుని స్వరం వింటున్నాడు. ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఎందుకంటే ఇది రాత్రి సమయం కాదు, లేకపోతే తన మత్తులో లేడు, తను మేల్కొనే ఉన్నాడు. కానీ దేవుడు చూపించే దర్శనం ఏంటి దర్శనం అనేది మీరు చూడొచ్చు, మీరు వినొచ్చు. దేవుడు తన మహిమనుతో, తన గొప్పతనాన్ని, తన తేజస్సుని దేవుడు చూపిస్తున్నాడు. కానీ దేవుడు ఎందుకు యేసుకేలుకి తన మహిమను చూపించాడు? దేవుడు ఎందుకు ఇర్మియాకి తన మహిమను చూపించలేదు? దేవుడు ఎందుకు సమూయేలుకి తన స్వరంతో మాట్లాడాడు? ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా మాట్లాడాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క వేగా ఒక్కొక్కరిని ప్రభువుని పిలుచుకున్నాడు. ఇర్మియా పిలుపు వేరు, యేసుకేలు పిలుపు వేరు. ఇర్మియా పిలుపు మీరు చూసినట్లయితే ఎక్కువగా తను వాక్యముని బోధించాడు. తను ఎక్కువగా మనుషుల్ని వారి ఆత్మీయ వ్యభిచారం నుంచి బయటికి రండి, మీరు దేవుడిని యెహోవా దేవుడికి మీరు సాగిలపడండి అనే ఖచ్చితమైన వాక్యాన్ని బోధించాడు. కానీ యేసుకేలు చూసినట్లయితే యేసుకేలు ప్రవక్త అయినప్పటికీ తను ఎక్కువగా దర్శనములు, ఎక్కువగా తనకి దేవుడు చెప్పిన మాటల్ని బోధించాడు. ఇర్మియా గ్రంథము తన దగ్గర ఉన్న బారక్ అనే వ్యక్తి రాశాడు. అంత మాత్రం కాదు, ఇర్మియా పర్సనల్ విషయాలు కూడా, తను ఎలా రియాక్ట్ అయ్యాడు, ఎలాగ తన ఆందోళన అవి కూడా రాసి పెట్టాడు. కానీ యేసుకేలు గ్రంథము యేసుకేలు రాయలేదు. యేసుకేలు గ్రంథము బబులోను దేశంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న యూదులు 3 వారి పేర్లు నాకు తెలియదు, కానీ వారు ఈ గ్రంథముని యేసుకేలు గ్రంథముని రాశారు. వారు యేసుకేలు వాక్యమును బోధిస్తున్నప్పుడు, వాక్యమును ప్రకటిస్తున్నప్పుడు రాసి. చూడండి, ఈ ప్రవక్తలు వీరు మన బైబిల్లో మాత్రం ఉండరు. వీరు యూదాయిజం, ఇస్లామిజం ఎక్కువగా ఈ ప్రధానమైన రిలీజియన్స్లో కూడా ఈ ప్రవక్తలు చాలా ఇంపార్టెంట్గా వాళ్ళు కన్సిడర్ చేస్తుంటారు.
కానీ బైబిల్లో ఉన్నది ఖచ్చితంగా దేవుడు ఏమంటే కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ ఏం అవసరం అయ్యమట్టి మనకు అందజేశారు. ఎందుకంటే దేవుని వాక్యములో ఏది తీయకూడదు, ఏది పెట్టకూడదు. ఆయన వాక్యము మరి మనకి ఉపయోగకరంగా ఉండటానికి దేవుడు రాశాడు. ఇక్కడ దేవుడు యేస్కేలుతో మాట్లాడు మొదటిసారిగా ప్రభు తన దర్శనం చూపించి తనతో మాట్లాడుతున్నప్పుడు తనకు అర్థం కాలేదు, ఎవరు నాతో మాట్లాడుతున్నారా ఏంటి. ఎందుకంటే మనం చూసినట్లయితే ఆ దినముల యాజకులకి దేవుని ఆత్మ అభిషేకం అనేది లేదు. మీరు చూసిన సమూయేలు మనం చూడగలుగుతాం. సమూయేలు ప్రవక్త, గొప్ప ప్రవక్త. దాని తర్వాత దేవుడు అనేక మంది ప్రవక్తలు ఎన్నుకున్నాడు. కానీ వీరు యాజకులు, వీరు సమూయేలు వాళ్ళ తల్లిదండ్రులు ప్రవక్త కాదండి. మీరు బైబిల్లో చూసిన ఇతరుల ప్రవక్తలు కూడా రాజుల దగ్గర ఉన్నప్పుడు కూడా వారు యాజకులు వంశం నుంచి వచ్చిన వారు కాదు. కానీ వీరు యాజకులు అంటే దేవుని మందిరం ముందు, దేవుని మందస్థపు ముందు పనిచేసే వంశముల నుంచి వచ్చిన ఆత్మవరములు కలిగిన ప్రవక్తలు. ఇర్మియా అదే, యేస్కేలు కూడా అదే. ఇంకా మాటలు చెప్పాలంటే పాస్టర్ గారి పిల్లలు. ఏమంటే మీకు సింపుల్గా చెప్పాలంటే పాస్టర్ గారి పిల్లలు. ఈరోజు చాలామంది పాస్టర్ గారి పిల్లలు ఏమవుతున్నారో దేవుడికే తెలుసు. ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఏమండి వారు లోకంలో జీవిస్తున్నారు. ఎంతో విచారం, ఎంత దిగులు. కానీ యేస్కేలు, ఇర్మియా ఎవరండి? పాస్టర్ గారి పిల్లలు. పాస్టర్ గారు అంటే మించిపోయినారు. గొప్ప సేవకులు వీళ్ళు. కానీ యేస్కేలుకి దేవుడు ఇంత దర్శనం చూపించాడంటే యేస్కేలు బబులోను వెళ్ళినప్పుడు తను ఎంతో కృంగిపోయాడు. 5 సంవత్సరములు తను ఎంతో బానిసతనంలో ఉన్నాడు. బానిసతనంలో బ్రతుకుతున్నాడు. తను పిలుపు వేరు, తన జీవితం వేరు, తన బ్రతుకు వేరు. కానీ తను దేవుడు ఉద్దేశం నెరవేరదు అంటే నేను దేవుని ముందు నాకు తరతరముగా వస్తున్న హక్కు, ఆయన ప్రధానంగా ఒక యాజకుడిగా పనిచేసే భాగ్యం నాకు ఉండదు అని నిరాశ చెంది దేవుని సన్నిధిలో ఏడుస్తూ విచారిస్తూ ఉన్న సేవకుడు. కానీ దేవుడు తన మనసును చూశాడు, దేవుడు తన వాంఛను చూశాడు. జనరల్గా ఎంతోమంది పాస్టర్ పిల్లలు పాస్టర్గా అవ్వరండి. చాలామంది ఏడుస్తుంటారు, ఏంటండి మీ పిల్లలు, మీరు పాస్టర్ కాబట్టి మీ పిల్లలు కూడా మీరు పాస్టర్ చేసేసారా? ఏమండి సినిమా యాక్టర్ పిల్లలు సినిమాలు చేస్తుంటే, ఏమండి క్రికెట్ గారి పిల్లలు క్రికెట్ ఆడుతుంటే, బిజినెస్ పిల్లలు బిజినెస్ చేస్తుంటే, రాజకీయ పిల్లలు రాజకీయ సేవకు పిల్లలు సేవకు అవుతే తప్పేముందండి. దేవుడు నేను నీ ఇంటి వారిని యెహోవాను సేవిస్తాను వాగ్దానం ఇచ్చాడు. ఇశ్రాయేలీయులు వారి పిల్లల్ని దేవునికి వారు మళ్లించలేదు కాబట్టి వారు భ్రష్టులు అయిపోయారు, వారు దుర్మార్గులు అయిపోయారు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు సేవలో దేవుని కానుకల ద్వారంగా పెంచబడిన ప్రతి ఒక్క మీ బిడ్డలు దేవుని సేవ చేయాలి. మా తల్లిదండ్రులు ఎప్పుడు అంటారు, రే నీ శరీరం ప్రతి రక్తము బొట్టు కానుకల డబ్బులతో నువ్వు పెంచావురా. ఆ మాట అన్నప్పటికి కూడా నేను ఉద్యోగం చేసుకున్నానండి. ఇవన్నీ మనకు వదిలేవో, ఈ గొడవ అంతా మనకు అవసరం లేదు, మన బ్రతికేది మనం బ్రతుకుదాం అని అనేక సార్లు ఆలోచించి దేవునికి దూరంగా వెళ్ళిపోయాను నేను. ఇవన్నీ మనకి సెట్ అవ్వవు అని. కానీ దేవుడు తెలుసు కదా ఎవరిని ఎలా తీసుకురావాలో, దేవుడు తీసుకొచ్చాడు. ఇక్కడ యేస్కేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. యేస్కేలు దేవుడు తనని ఒక ప్రవక్తగా పిలుస్తున్నాడు. చూడండి, మందిరములో ఒక సంఘములో అనేక భాగములు ఉంటాయి. లేవీలు, యాజకులు, ఏమంటే పనులు, ఒక్కొక్కరు వ్యత్యాసమైన పనులు చేయాలి. అలాగే ఈ రోజుల్లో అపోస్తులు, ఏమంటే అలాగే మనకి ఏమంటే వీరు ఇవాంజలిస్టు, అలాగే అనేక మంది ఉంటారు. దేవుడు యేస్కేలుని యాజకుడిగా పిలవలేదు కానీ ఒక ప్రవక్తగా పిలిచాడు. ప్రవక్త అంటే ఏంటి? ప్రవక్త అంటే ముందే జరగబోయే సంగతుల్ని ప్రకటించేవాడు, బోధించేవాడు. ముందే జరగబోయే సంగతుల్ని ఏమంటే సంఘముని హెచ్చరించేవాడు. అనేకసార్లు ఈ ప్రవక్తలు అండి, ఈ ప్రవచించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ ప్రవచనం మనం చేస్తున్నప్పుడు అనేక మంది మనుషులు ఏమైపోతారంటే ఆ ప్రవక్తని ఒక దేవుడిగా చూస్తారు. రెండవది, అనేకసార్లు ఆ ప్రవక్త అనేకసార్లు గమనించింది ఏంటంటే కొన్నిసార్లు ఆ ప్రవక్త సత్యమని ప్రవచిస్తాడు, అదే సమయంలో అబద్ధాన్ని ప్రవచిస్తాడు. దానికి కారణం ఏంటంటే ఆ ప్రవక్త హృదయ స్థితి. అనేకసార్లు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంటుంది.
నేను బాగానే ఉన్నానులే, నా బాగున్నాను, నాకేమవ్వదు అని వారు ప్రార్థన చేస్తూ నిర్లక్ష్యంగా ఉంటాం మనం చూస్తున్నాం. కానీ ఆ దినాల్లో యేస్కేలు సమయంలో, యెషయా సమయంలో ఈ ప్రవక్తలు ఏం చేసేవారంటే వీరు ఊరు బయటికి వెళ్ళిపోయేవారు. వీరు వెళ్ళిపోయి వీరు సొంతముగా పంట వేసుకొని, వీరు సొంతముగా నీళ్ళు తవ్వుకొని, వీరు గుహల్లోకి వెళ్ళి దినమంతా ప్రార్థించేవారు. అంటే దేవుడు ఈ వరం ఇచ్చాక వారు మనుషుల దగ్గర నుంచి వేరైపోయేవారు. అది చాలా ఒక దైవికముగా వారిని చూసేవారు. వారు ఎంతో విలువగా వర్ణించేవారు. కానీ ఇక్కడ యేస్కేలు ఈ సమయంలో ఎక్కడున్నాడంటే బబులోన్లో ఉన్నాడు, అన్యులు దేశంలో ఉన్నాడు. అప్పటికే ఇశ్రాయేలు ప్రజలు అనేక మంది వీరితో పాటు ఈవెన్ దానియేలు కూడా బానిసతనం తీసుకొచ్చారు ఒకే సమయం. వీరంతా ఆల్ కనెక్టెడ్. కానీ వీరు ఇక్కడ యేస్కేలు చూసినట్లయితే యేస్కేలు ఏమండి కఠినమైన పరిస్థితులు ఉన్నాయి, అర్థమకాని పరిస్థితులు. అందుకే దేవుడు తన నిరాశని, తను కృంగిపోయిన మనస్సును, తన విరిగిపోయిన స్థితిని తొలగించాలని దేవుడు తనకి దర్శనం రూపంలో మాట్లాడుతున్నాడు. ప్రభు స్వరం వింటున్నాడు. చూడండి 2వ అధ్యాయము 1వ వచనం దయచేసి చూడండి. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోకి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ఏమంటాడు? నరపుత్రుడా, మనుషుడా, నేను నీతో నిలబడు అంటున్నాడు. కూర్చునితో మాట్లాడ్డా దేవుడు? మోకరిస్తే మాట్లాడ్డా, పడుకుంటే మాట్లాడ్డా? అది కాదు. అక్కడ యేస్కేలు పడిపోయాడు. తన జీవితంలో అన్ని విషయంలో కోల్పోయాను అనుకున్నాడు. తను నిరాశ చెందాడు. అంత మాత్రం కాదు, యేస్కేలు తన కుటుంబంతో పాటు తన చెరలో ఉన్నాడు. ఈ సమయంలో అప్పుడే తన భార్యతో పాటు తన ఇంకా బిడ్డలు ఉన్నట్టు కనబడతలేదు. కానీ తను చెరలో ఉన్న సంగతిని మటుకు మనం చూస్తున్నాం. తన జీవితంలో అప్పటికే అనేక విషయంలో కోల్పోయాడు. ఏంటి నా బ్రతుకు, ఎందుకు నేను ఏం సాధిస్తాను, ఇంకేమవుతుంది, ఇంకంతే నా బ్రతుకు అని నిరాశతో తను కృంగిపోయినప్పుడు దేవుడు అంటూ నిలబడు, యేస్కేల్, నువ్వు బబులోనులో ఉన్నా, శత్రువుల మధ్య ఉన్నా, నేను నిన్ను వాడుకోగలను, నేను నిన్ను దీవించగలను, నేను నిన్ను గొప్పవాడిగా చేయగలను, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు, నాకు సమస్తము సాధ్యము అని యేస్కేలుతో దేవుడు అంటున్నాడు. తను ఆ మాట విన్నంటనే ఆత్మ అంటున్నాడు. చూడండి 2వ వచనం, ఆత్మ నాలోకి వచ్చి నా పాదములని నిలబెట్టింది అంటున్నాడు. ఆత్మ ఏంటి? కానీ మీరు కొంచెం ముందుకు వెళ్ళారనుకోండి, దేవుని ఆత్మ అంటాడు. అంటే తనకి తెలియలేదన్నమాట. ఈజ్ న్యూ టు దిస్. అంతవరకు మందిరంలో ఏదో ధూపవేదికలు వేసుకుంటున్నారు, బలులు అర్పిస్తున్నారు, ఏదో ఆచారాన్ని వెంబడిస్తున్నాడు. కానీ తను పరిశుద్ధ ఆత్మతో తన హృదయం స్పందించబడలేదు. ఇంకా మాటలు చెప్పాలంటే ఈవెన్ మోషే గ్రంథంలో రాసిన గ్రంథాల్లో కూడా ఎక్కడ పరిశుద్ధాత్మ వరముల గురించి, పరిశుద్ధాత్మ దేవుడి గురించి రాయబడలేదు. ఏయో సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి, కానీ హృదయమును స్పందించే, హృదయాన్ని మార్చే, మన బ్రతుకుల్ని సరిచేసే దేవుని ఆత్మ గురించి రాయబడలేదు. చూడండి, దేవుని ఆత్మ మనల్ని పరిశుద్ధపరిచేవాడు, దేవుని ఆత్మ మనల్ని పవిత్రపరిచేవాడు, దేవుని ఆత్మ మన హృదయంలో ఉన్న మొండైన స్థితిని, మన హృదయంలో ఉన్న కఠినమైన స్థితిగతుల్ని మార్చేవాడు. ఆయన సర్వాధికారం కలిగినవాడు, ఆయన సర్వశక్తి కలిగినవాడు, సర్వ బలము కలిగినవాడు, ఆయన మంచివాడు, గొప్పవాడు. ఏమంటే ఇక్కడ చూసినట్లయితే దేవుని ఆత్మ తనని నిలబెడుతుంది. ఏమంటే మనం కృంగిపోయినప్పుడు, మనం నలిగిపోయినప్పుడు, మనం వేసారిపోయినప్పుడు అనేక సార్లు ప్రభువా నేను చేయలేనయ్యా, నేను ప్రయాణం చేయలేను, నేను వెళ్ళలేను, నేను వాక్యం చెప్పలేను, నేను సేవ చేయలేను ప్రభా, నేను వెనక్కి వెళ్ళిపోతాను అనేక సార్లు అంటున్నప్పుడు దేవుడి ఆత్మ అనేది నేను ఉన్నాను కదా, నడిపిస్తాను, నేను బలపరుస్తాను, నేను నీకు సహాయం చేస్తాను, ధైర్యం తెచ్చుకో అని దేవుని ఆత్మ బలపరుస్తాం వల్లనే ఈరోజు నేను నమ్ముతున్నానండి సేవకులు అన్నవారు వారు ఉన్నారు. లేకపోతే ఒక సేవకుడు ఎంత కఠినమైన జీవితం, ఎంత పోరాటమైన జీవితం అనేది సేవ చేసేవారికే తెలుసు, కానీ సేవ చేయని వారికి తెలియదు. ఇక్కడ యేసుకేలు చూసినట్లయితే తన జీవితంలో 30 సంవత్సరాలు వచ్చింది, నేను ఏమీ సాధించలేదు అనుకుంటూ తన నిరాశతో ఉన్నప్పుడు 3వ వచనము మనం చూద్దాం. 2వ అధ్యాయం 3వ వచనం దేవుడు ఏమంటున్నాడు చూడండి.
ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇజ్రాయేలీల యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు. వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. ఏమండి, ఏంటి నీ సేవ? దేవుడేమంటున్నాడు, అయ్యా నేను ఒక మంచి మల్టీ ఇంటర్నేషనల్ కంపెనీకి పంపిస్తున్నాను, లేదా చర్చికి పంపిస్తున్నాను, లేకపోతే నేను అమెరికా పంపిస్తున్నాను, లేకపోతే నేను ఒక మెగా చర్చికి వాక్యం చెప్తాను పంపిస్తానంటే ఓకే, దేవుడే చెప్పేస్తాడు. వాళ్ళు వినరయ్యా, వారు తిరుగుబాటు చేసేవారు, వారు మొండివారు, వారు నిన్ను అసహించుకుంటారు, వారు నిన్ను వేసారు, నిన్ను నీ మాటలు తునీకరిస్తారు. ఏమంటే అయినా నువ్వు వెళ్ళు, అయినా నువ్వు చెప్పు, అయినా నువ్వు ఆలకించు, అయినా వారి గురించి నా సన్నిధిలో ప్రార్థించి. ఇదేంటయ్యా? ఏమంటే దేవుడు వినని వారికి ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు? లోబడిన వారికి ఎందుకు ఇంకా దేవుడు కృప చూపించాలనుకుంటున్నాడు? నిజంగా ఎందుకు ఇంకా దేవుడు సహనముతో ఉన్నాడు? ఇంకా ఎందుకు దేవుడు దుష్టుడు మరణించకుండా ఇంకా బ్రతకాలని ఆశిస్తున్నాడు? నువ్వు వెళ్ళయ్యా, నువ్వు చెప్పయ్యా, అప్పుడైనా తెలుస్తుంది మీ మధ్య ఒక సేవకుడు ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడని. ఇర్మియా యెరూషలేములో ఉన్నాడు, ఎస్కేలు బబిలోనులో ఉన్నాడు. అప్పటికే ఒక పెద్ద గుంపు యూదులు యెరూషలేము నుంచి బబిలోనికి వచ్చేశారు. వారు బబిలోనులో వాళ్ళు బానిసలుగా వారు పనిచేస్తారు. కానీ దేవుడు అక్కడ వారికి ఇర్మియాను, ఇక్కడ వారికి ఎస్కేలును దేవుడు పెట్టాడు. దేవుడు చూశాడండి, ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని, ఏ ఒక్క ఆత్మ పాతాల్లోకి వెళ్ళదని, ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలని దేవుడు తన సేవకులు కన్నీటి ప్రార్థన ద్వారా, ఇర్మియా చేసిన ప్రార్థన ద్వారా ఏమని ఎస్కేలును లేపాడు దేవుడు. చూసినట్లయితే అంటాడయ్యా, నువ్వు వారు తిరుగుబాటు చేసేవారయ్యా, అయినా నేను నిన్ను పంపిస్తున్నాను. వారికి భయపడద్దు, వారిని చూసి నువ్వు బెదిరిపోవద్దు. ఎవడైనా మంచి కానుకిచ్చే, లేకపోతే బాగా అన్నం పెట్టి బాగా చూసుకునే సంఘానికి వెళ్ళి వాక్యం చెప్పాలనుకుంటారు. కానీ తిట్టే వాళ్ళ దగ్గర, కొట్టే వాళ్ళ దగ్గర, వినని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం ఎవరు చెప్పాలనుకుంటారండి? పాపం ఈ ఎస్కేలు ఆయన గ్లామర్ ప్రీచర్ కాదు. ఆయన ఏదో వెళ్ళి చక్కగా పెద్ద పులిపెట్టి వేసేసుకుని ఓ ప్రియులారా ప్రార్థన చేసుకుందాం అనేది కాదు. ఆయన వాక్యం చెప్తే మనుషులే చీపోరా ఎస్కేల్. అది అర్థం చేసుకోండి. అప్పటికే ఇశ్రాయేలీలు బబులోను దేశంలో ఉన్నారు, అప్పటికే శత్రువు దూరంగా కొట్టబడుతున్నారు, అప్పటికే వారు బానిసతనంలో ఉన్నారు, అప్పుడే వారు దరిద్రతలు ఉన్నారు. అయినా కూడా వారు తిరుగుబాటు చేసేవారు ఎంత కఠినంగా ఉన్నారో ఆలోచించారు. ఎంత భ్రష్టత్వం, ఎంత దుర్మార్గములో ఆ రోజున వారు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారనేది ఆలోచించండి. అంటే వారి వినటానికి ఇష్టం లేదంట, వారు వినటానికి ఇష్టం లేదు. ఖచ్చితంగా ఎస్కేలు ఎవరు చూడండి, ఏడో వచ్చింది తెచ్చి చదవండి. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము. చూడండి, ఒక సేవకుడు పని, నిజమైన సేవకుడు పని చాలా కష్టం అండి. చెప్తే విన్నవాళ్ళు బాధపడతారు, చెప్పకపోతే చెప్పినైనా బాధపడతారు. నా జీవితంలో చాలాసార్లు అనుభవించాం. సరే, దేవుడేమన్నా నీకు 100 ఎకరాల పొలం ఇస్తాడు, నిన్ను మంచి మల్టీ మిలియనర్ చేస్తాడంటే ఓకే. దేవుడు చెప్పమనేది ఏంటి? అయ్యా నువ్వు దశంభాగం దేవునికి ఇస్తలేదు, ఇంకో 5 సంవత్సరాల్లో నువ్వు అన్నం తింటాను కూడా అన్నం ఉంటుంది, అడుక్కునుడు అయిపోతావు, నువ్వు ఇప్పుడు కోటీశ్వరుడుగా ఉన్నావు అని చెప్పమంటే అసలు చెప్తానికి నాకు బాధ. అవును కదా, ఎట్లా చెప్తాం? అరే మనోడు ఇన్ని సంవత్సరాలు ఈ తమ్ముడు ఎలాగైనా అడుక్కున్నాడు అయిపోతాడు, అడుక్కుని అవ్వకూడదు ప్రభా, ఈయన పాడైపోకూడదు ప్రభా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పమన్నాడు. మరి చెప్పాలి కదా, చెప్పకపోతే ఆయన కొడతాడు, చెప్తే ఈయన బాధపడతాడు. ఏంటి పాస్టర్ గారు కానుకలు అడుగుతున్నాడా?
పాస్టర్గా డబ్బులు అడుగుతున్నాడా? దశమ భాగం నేను ఇచ్చేది ఏంటి ఆయనకి? నాకు తెలుసు దశమ భాగం ఏం చేయాలో, నా ఇష్టం వచ్చిన నేను వాడుకుంటా. చూసారా, అనేక సార్లు అనేక పరిస్థితులు ఏమండి. ఒక ఆయన తెలుసు, ఆయన మంచి వ్యాపారస్తుడు, బాగా ఇన్కమ్, బాగా సడన్గా అప్పుల పాలైపోయాడు. దేవుడేమో, అయ్యా నువ్వు భయంకరమైన వ్యభిచార పాపంలో ఉన్నావు, నువ్వు వ్యభిచార పాపం మొదలకపోతే నీ వ్యాపారం కాదు, అప్పులు కాదు, మొత్తము నీకు ఉన్నదంతా రోడ్డు పాలైపోతా చెప్పమన్నాడు. చెప్పాలా? చెప్పాలి. చెప్పామనుకోండి, ఆయన ఏమనుకుంటాడు? నేను ఎట్లా ఉంటే ఏమి, నా అప్పులు తీరమని ప్రార్థన చేయమంటే నా వ్యభిచార సంగతి చెప్తాడేంటి? అర్థమవుతుందా? దేవుడండి తన దాసుల్ని చెప్పాల్సిందే. నువ్వు ఎంత దాసుల్ని కాకాపెట్టినా, ఎంత దాసుల్ని దేవుని సేవకుల్ని నువ్వు సంతోషపెట్టినా, కొన్నిసార్లు అనేక సార్లు దేవుని సేవకులు కఠినమైన మాటలు చెప్తారు. దానికి బాధపడకూడదు. మనం దాన్ని విని మనం సరి చేసుకోవాలి. చాలామంది నా దగ్గరికి వచ్చి నెగోషియేషన్ చేస్తుంటారు. కొన్నిసార్లు కొంతమంది అంటుంటారు, అన్న ఇది చేయాలనుకుంటున్నారు, ప్రార్థన చేయను అన్న, ప్రార్థన చేశాక అమ్మ చెయ్యొద్దమ్మా, దేవుని చిత్తం కాదనుకోండి. మళ్ళీ వచ్చి అన్న కాదన్నా, మరలా ఇంకోసారి ప్రార్థన చేయను అన్న మరలా ఇంకోసారి ప్రార్థన అమ్మ, నేను ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా దేవుడు చెప్పేది చెప్తానమ్మా. నేను చెయ్యమంటాము, నేను చెయ్యొద్దంటాను, నేను నెగోషియేటర్ని కాదు. ఆయన ఏం చెప్తున్నాడో అదే నేను చేస్తాను. ఇక్కడ యేస్కేలు దేవుడు చెప్పింది చెప్తున్నాడు. అక్కడ అంటున్నాడు దేవుడు, నీ నోరు తెరువయ్యా. నోరు తెరిస్తే అన్నం పెడతాను అంటున్నాడా? నోరు తెరిస్తే నోట్లో పొక్కిషాలు పెడతా అంటున్నాడు. లేదు, నోరు తెరువు. నువ్వు నోరు తెరిస్తే నీ నోటిలో ఏం పెడతాడంట? నా వాక్యంని పెడతాను. దేవుని వాక్యము 2 అంచెల ఖడ్గం. దేవుని వాక్యము ఏమండి, అగ్ని లాంటిది. సేవకు వచ్చాక, సేవలో మొదటి కొన్ని సంవత్సరాల్లో నాకు చాలా భయం అండి. మనుషులంటే చాలా భయం. మనుషులతో మాట్లాడాలంటే కొంచెం ఆలోచించి మాట్లాడతాను. అంత ఈజీగా మాట్లాడను మా ఇంటి వారితో తప్ప. బయట వారితో అసలు సమస్య లేదు. ఏమైనా సరే వాళ్ళతో మనం ఎందుకు మాట్లాడే, మన పనిని మనం చూసుకుంటాం అనే మనస్తత్వం ఉండేది. మన ఆఫీస్ చేసినా కూడా నాకు 3 కంపెనీల్లో ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఈ జోసెఫ్ ఎవరితో మాట్లాడడు, తన పని తను చూసుకుని వెళ్ళిపోతాడు. ఎవరి జోలికి వెళ్ళను, ఎవరితో మనము టైంపాస్ చేయం, ఎవరితో మాట్లాడడం. ఏదన్నా ఒక అబ్బాయి, ఎవరో 2-3 ఉంటే ఆ టీ తాగటానికి వెళ్తున్నాం, అంతవరకు. ఎంతవరకు ఉండాలి అంతవరకు. ఎవరితో అనవసరంగా మాట్లాడేది కానీ, వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళేది కానీ, వాళ్ళతో పాటు ట్రిప్స్కి వెళ్ళేది కానీ, అసలు ఎవరు లైన్ వేసేస్తాను. కానీ సేవకు వచ్చాక దేవుడు వాక్యంని ఖచ్చితంగా చెప్పాల్సి వచ్చినప్పుడు, నాకు అంత చిన్నప్పటి నుంచి వాక్యం చెప్పే అనుభవం కానీ నాకు అంత లేదండి. నాకు చెప్పాను కదా, మీ మొదటిసారి వాక్యం చెప్తే కాళ్ళు 2 వణికిపోయాయి. అసలు అలాగా నువ్వు వాక్యం చెప్పినా భయం వచ్చేసేది. ఇంత ఖచ్చితంగా మనం వాక్యం చెప్తున్నాం, మనం కొట్టేస్తారేమో అని నేను గదిలోకి వెళ్ళి దాక్కుంటా. చాలామంది ఏమనుకుంటారంటే, ఈయన చూడు ఎంత గర్వం చూడు, అసలు ఎవరిని కలవకుండా దాక్కుంటున్నారా అనుకునేవారంట. నాకు తెలియదు అది. నాకేమో వారు కొడతారని నాకు భయం. అసలే మనకు ఏమి రాదు, ఏమి మనకు తెలియదు. ఆ వాక్యమో ఖచ్చితంగా ఖండించినట్లు చెప్పేస్తున్నాం. ఇలా చెప్తే ఎవడు మనం కొడతాడో, ఎవడు మన తంతాడని మనలో భయం ఉండేదన్నమాట. కానీ దేవునితో నడుచేయకూడదు, దేవుడితో ప్రభు ఆ కృప ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ భయం పోయిందనుకోండి. కానీ జనరల్గానే ఏ బోధకుడైనా, ఏ సేవకుడైనా ఆ పులిపెట్టు మీద నిలబడుతున్నప్పుడు ఆ సేవకుడు కూడా భయం ఉంటుంది. కానీ దేవుడు ఆ భయంని తీసేయాలని, వెనకాల ఉన్న నాకేం జరుగుతుందో, వీరు ఏమనుకుంటారో అనే మనసు తీసేయాలని దేవుడు ఏం చేశాడంటే, తన మాటనే పెట్టాడు, తనను బలపరిచాడు. తనతో అంటాడు, నువ్వు భయపడద్దు యేస్కేలు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు వెళ్ళి నువ్వు చెప్పాల్సింది చెప్పు, నిన్ను వారు ఏమి చేయరు, వారు నిన్నేం చేయరు, వారు వినకపోయి నువ్వు ఖచ్చితంగా చెప్పురా అయ్యా అంటాడు. నిజంగా ఈరోజు అలాంటి సేవకులు లేరండి. ఈరోజు అలాంటి సేవకులు మనకు కనబడతలేదు. ఖచ్చితంగా ఉన్నట్టు చెప్పే సేవకులు మనకు కావాలండి. ఈరోజు స్వస్థత ప్రార్థనలు, ఈరోజు ఆశీర్వాదాలు, ఈరోజు దీవెనలు, ఈరోజు లోక సంపదల గురించి ఎక్కువ బోధించేవారు ఉన్నారు. కానీ
ఒక్క ప్రసంగం అని దేవుని సేవకుడు బలిపీఠం మీద ఇస్తే నన్ను అడిగితే ఏమంటే అది ఓపెన్ హార్ట్ సర్జరీలా ఉండాలి. ఓపెన్ హార్ట్ సర్జరీ ఎలా చేస్తారంటే గుండెని కోసి, గుండె ముందేస్తే చర్మాన్ని కోసి, ఎముకను కోసి, ఆ ఎముకలో ఉండి గుండెని కోసి, ఆ గుండెలో ఉన్న నరమును కోసి ఎలాగా ఆ బ్లాకులు తీస్తారో అలాగని ఒక దేవుని సేవకుడు చేయాల్సింది కూడా అంతేనండి. మనము ఒక హృదయంలో ఉన్న పాపాన్ని, హృదయంలో ఉన్న దేవుడికి ఉన్న అవిధేయతని, ఆ హృదయంలో ఉన్న విగ్రహంని, హృదయంలో ఉన్న బండ రాయిల్ని అయి మనము పరిశుద్ధాత్మ శక్తితో ఆ ప్రసంగము వారు గుండెల్లోకి దూసుకు వెళ్ళి ఆ కార్యము జరిగే వరకు మనం బోధించాలి. యేసుకేలు లాంటి బోధకుడు, ఇర్మియా అలాంటి బోధకుడు, కానీ వారు గ్లామర్గా ఉండరండి. అలాంటి బోధకుల్ని చాలాసార్లు గమనించాను. అలాంటి బోధించేవారు వారు పాపులర్ అవ్వరు, వారు 10 మందికి తెలియరు, వారు లోకమంతా తెలియదు, వారు చెప్పాలంటే వారి లైఫ్ స్టైల్స్ అన్నీ కూడా చాలా సామాన్యంగా ఉండే వాళ్ళు, మంచి వారు ఈ లోక రీతికి ఏం సంపాదించుకోలేరు, వారు కానుకలు ఉండవు, వాళ్ళు చాలా ఒక దీనమైన స్థితిలోనే ఉంటారు. మనుషులను వారు గుర్తించరు, కానీ దేవుడు వారిని గుర్తిస్తాడు. దేవుడు అలాంటి వాక్యంని ఉన్నది ఉన్నట్టు ఏమంటే ఎక్స్ట్రా యాడ్ చేయకుండా. ఈరోజు చూడండి, ఎంతోమంది ప్రసంగాలు, ఎన్నెన్నో ప్రసంగాలు. నాకు చాలాసార్లు ఏదైనా మంచి ప్రసంగం విందాము అనుకుంటున్నప్పుడు ఒక ప్రసంగం కొంతసేపు విన్ననే ఆ ప్రసంగం వాక్యానికి విరోధముగా ఉంటుంది. అంటే మీరు బైబిల్ చదివితే మీకు అర్థమైపోద్ది, ఎవరు చెప్పవసరం. మీరు బైబిల్ కనీసం ఒక 20 సార్లు 30 సార్లు చదివితే, లేకపోతే మీరు మనసు పెట్టి కనీసం ఒకసారి చదివినా సరే ఈ బోధకుడు చెప్పే మాటలు దేవుని దగ్గర నుంచి వచ్చినాయా, లేకపోతే తను కల్పనా కథలు చెప్తున్నాడా, లేకపోతే తన సినిమా కథలు చెప్తున్నాడా, లేకపోతే తనకు ఆలోచనలు చెప్తున్నాడా అనేది మీరు పసిగట్టేయచ్చు. ఒక ప్రసంగం అండి, దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రసంగం ఏమవుద్దంటే మన గుండెలో ఉన్న దుర్మార్గతనమని, మన గుండెలో ఉన్న తిరుగుబాటుతనమని, మన హృదయంలో ఉన్న భ్రష్టతనమని బయట పెట్టేది. ఈరోజు ఈ అంచె దినములో అలాంటి బోధకులు చాలా తక్కువైపోయారండి. ఏంటింటో చెప్తుంటారు, ఏదేదో ఫిలాసఫీస్, ఏదేదో ఏమంటే కథలు. అసలు నాకు అలాంటి ప్రసంగాలు పరమ చిరాకు. ఎందుకంటే ఒకసారి ఏం చేశానంటే ఒక మీటింగ్ ఎవరో పిలిస్తే ఒక లాడ్జ్లో ఏదో రూమ్లో ఏదో పెట్టారు. అది పెడితే ఈ ఆరాధన శుభవార్త ఛానల్స్ వస్తుంటే సరే మనకు కొంచెం ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం తమిళనాడులో ఉన్నాము, సరే మన ఈ ఛానల్స్ మనకి అక్కడ రావు కదా అని చెప్పి పెట్టి చూసి ఒక రోజునండి 2 గంటలు 3 గంటలు చూశాను ఈ క్రైస్తవ ఛానల్. ఈ ప్రసంగాలన్నీ విన్ననే నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయిందండి. అసలు ఏంటయ్యా, ఒక ఆయన వస్తున్నాడు ఏంటో వాగుతున్నాడు, ఒక ఆయన వస్తున్నాడు ఉన్న ఆయన కింద పడేస్తున్నాడు, ఇంకొక ఆయన వస్తున్నాడు గంతులు వేస్తున్నాడు, ఏందిరా జరుగుతుంది అసలు. ఇవన్నీ చూసి నాకు ఆ రోజు నుంచి ఆ టీవీ తీసి పడేశానండి. ఇంట్లో టీవీ పెట్టుకుని ఆ కేబుల్ కనెక్షన్ కూడా కట్ చేసి పడేశాను. ఏమంటే ఇంట్లో కూడా అసలు టీవీ ఎంతవరకు చెప్పాలంటే ఆ కేబుల్ టీవీ పెట్టకుండా ఆపేసా. అందుకు అంత భయం వచ్చేసింది. నేను బైబిల్ మర్చిపోతానండి. అంటే ఒక బోధన, ఒక వాక్యం దేవుని దగ్గర వచ్చినప్పుడు చూడండి, ఇర్మియా చెప్పింది ఏమైందా, యేసుకేలు చెప్తున్నాడు. యేసుకేలు చెప్పింది మనం చూస్తున్నాం. ఏమంటే ఆమోసా చెప్తున్నాడు, ఏమంటే జోయల్ అది చెప్తున్నాడు. బైబిల్లో మనము ప్రవక్తలు ఏది చెప్పినా దేవుని వాక్ మాట్లాడే వ్యక్తి ఒకటే కాబట్టి అది మారదండి, అది మారదు. చూడండి, తరాలు మారినా, సంఘములు మారినా, సంస్థలు మారినా, సేవకులు మారినా దేవుని వాక్యం మారదు. దేవుడి వాక్యం ఒకటే, మీరు పరిశుద్ధంగా ఉండండి. దేవుని వాక్యం ఒకటే, మీ హృదయ కాఠిన్యం నుంచి విడుదల పొందండి. దేవుని వాక్యం ఒకటే, నీ కామ స్వభావం, కామ ఇచ్చల నుంచి నువ్వు విడుదల పొందు. ఆత్మీయ వ్యభిచారం నుంచి తొలగిపో. నేను తప్ప నీ హృదయంలో ఏమి ఉండకూడదు. అదే వాక్యం సారం. నువ్వు దేవుడిని యెహోవాని పూర్ణమైన హృదయంతో, పూర్ణమైన శక్తితో ప్రేమించు. నీ పొరుగువాడిని ప్రేమించు. దేవుని వాక్యం మారదండి. సంవత్సరాలు మారిన, టెక్నాలజీస్ మారిన, పరిస్థితులు మారిన, ప్రభుత్వాలు మారిన, రాజులు మారిన, దేవుని వాక్యం మారదు. దేవుడు అదే అంటున్నాడు యేసుకేలు వెళ్ళి ఉన్నదో ఉన్నట్టు చెప్పాయా, నువ్వు వారు చూసి భయపడద్దు, వారు వినరు. వారు వినరు. దేవుడు అంటాడు మోషేతో, ఇక నువ్వు వెళ్ళు, ఫరో హృదయాన్ని కఠినం చేస్తున్నా, మళ్ళీ నువ్వు వెళ్ళి అంటాడు. ఏమండి, కానీ దేవుడు కావాలని కఠినం చేశాడు. తెలుసా మీకు ఫరో హృదయాన్ని ఎందుకు కఠినం చేశాడు? దేవుని బిడ్డల్ని 400 సంవత్సరాలని వారిని బానిసలుగా వారిని చిత్రవాదం చేసిన వాళ్ళు దేవుడు వారి మీద కోపం పెట్టుకున్నాడు.
దేవుడు 10 సూచకర్యలు చేసి అనేక మంది ఐగుప్తుల్ని దేవుడు హతం చేశాడండి. దేవుడు వారి హృదయం కఠినం చేస్తున్నాడు, కావాలని కఠినం చేస్తున్నాడు. ఎందుకంటే వారు కఠినం చేస్తున్న వల్ల వారు తిరుగుబాటుకు వచ్చే జీవితమైన మరణం వారు రుచి చూడాలి. మరి ఎందుకు చెప్పమంటున్నాడు? ఎందుకు చెప్పమంటున్నాడు? చెప్పమన్నాడు వెళ్ళి చెప్పాలి అంతే. కఠినం చేశాడంటే దేవుడు ఆ కఠినం చేసే పరిస్థితి నువ్వు తెచ్చుకుందే కదా. యాసావు ఒక కూటి కోసం తన జ్యేష్ఠపు హక్కు అమ్మేసింది ఎవరు? బైబిల్లో ముందే రాయబడి ఉంది. ఏమండి? దేవుడు యాకోబుని కోరుకున్నాడు, యాసావుని ద్వేషించాడు. కానీ నిజంగా దేవుడు ద్వేషించాడా? దేవుడు తరుణం ఇచ్చాడు కదా. ద్వేషించినప్పటికీ యాసావుకి దేవుడు తరుణం ఇచ్చాడు కదా. కానీ తన బుద్ధిని బయటపెట్టుకున్నాడు పూట కూటి కోసం. అలాగని ఈరోజు అనేక మంది వారి జీవితంని దేవుని వాక్యానుసారంగా మన దేవుని సేవకులు బోధిస్తున్నప్పటికీ వారు సరిచేసుకుంటానికి ఇష్టం లేకుండా ఉన్నారు. అదే ఇశ్రాయేలు ప్రజలు అంతే. వారు హృదయ కాఠిన్యముతో తిరుగుబాటుతనముతో అప్పటికే బబులోను ఉద్దేశంలోకి వెళ్ళి వారు బబులోనులో బానిసగా ఉంటున్నప్పటికి కూడా వారు మారు మనసు పొందడానికి ఇష్టం లేదు. అప్పటికే వారు అన్యదేవతల్ని వారి విగ్రహారాధనని వారితో పాటు తీసుకొచ్చుకున్నారు. ఎంత భయంకరం. ప్రియమైన సహోదర సహోదరి, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుడు ఈరోజు నీ హృదయ స్థితిని బయలుపరుస్తున్నాడు. నీ పాప స్వభావం నుంచి, నీ దుర్మార్గమైన స్థితి నుంచి నువ్వు విడిచిపెట్టకపోతే ఇగో భయంకరమైన ఘోరమైన దినములు రాబోతున్నాయి. కోవిడ్ తగ్గిపోయింది కదా, ఇంకేమిటి ఓహో ఆహా అంటున్నారా? కోవిడ్ మించిన వ్యాధులు రాబోతున్నాయి. వ్యాక్సిన్లు వేసుకున్నా, మందులు వేసుకున్నా, మాస్కులు వేసుకున్నా దేవుడు లేపేదండి. దుష్టుడికి సమాధానం లేదు, దుర్మార్గతనం చేసేవాడికి సమాధానం లేదు, భ్రష్టత్వం చేసేవాడికి సమాధానం లేదండి. భయంకరమైన దినములు, ఎన్నడూ మానవుడి చరిత్రలో చూడలేని దినములు రాబోతున్నాయి. ఇదిగో మేల్కోండి, మనం పశ్చాత్తాపడాలి. ఆ ఇశ్రాయేలీలు ఆ దినం ఆ యూదులు వారు ఇంకనూ బబులోను పట్టణంలో పట్టబడినప్పటికీ, బానిసతనం చేస్తున్నప్పటికి కూడా వారి హృదయంని కఠినం చేసుకున్నారు. దేవుని వాక్యముని వినటానికి ఇష్టపడలేదు. ఈరోజు అలా ఉన్నావా? ఈరోజు నీ హృదయాన్ని సరి చేసుకో. ఈరోజు నీ హృదయం దేవుని ఎదురు సరి చేసుకోయ్యా. నీ పాప వ్యసనములను విడిచిపెట్టాయా. నీ దుర్మార్గతనం నుంచి తొలగిపోతానికి దేవుని కృపని కూడా ఈరోజు నీ హృదయం దేవునికి ఇస్తావా? దయచేస్తాలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాను. ఈరోజు నీ బిడ్డల్ని చూడు ప్రభా. అయ్యా, ఆ రోజు యేసుకేలుని కోరుకున్నా, తన జీవితంలో వేసారిపోయాను, నేను ఎందుకు పనికిరాను, నాలో ఏ మంచి లేదు అని కృంగిపోయిన యేసుకేలుని నువ్వు కోరుకున్నావయ్యా, పిలుచుకున్నావయ్యా, బలపరిచావయ్యా, స్థిరపరిచావయ్యా. తండ్రి అయ్యా, ఈరోజు నేను ఎంచి దినముల్లో దేవా నీ హృదయానుసారమైన సేవకుల్ని లేపనయ్యా, నీ కోసం ప్రభావితం చేసే సేవకులను లేపయ్యా, నీ వాక్యానుసారంగా జీవించే సేవకులను లేపనైనా దేవా. ఈరోజునైనా ఈ బిడ్డలను ఎంతో మాట్లాడనైనా దేవా, ఎలాగ యేసుకేలుని పిలిచి తన నోటిలో నీ మాటను పెట్టి తను ఒక బలమైన సేవకుడిగా వాడుకున్నావు అయ్యా. మమ్మల్ని వాడుకో, మా బిడ్డల్ని వాడుకో, మా తోడుబుట్టిన వాళ్ళని వాడుకో అయ్యా, మా సంఘంలో ఉన్న యవనస్తులను వాడుకో నాయన. అయ్యా, నీ రాకడ అతి సమీపంలో ఉందనయ్యా, నీ రాజ్యం అతి సమీపంలో ఉందనయ్యా. ఇంకా మారు మనసు పొందినవారు, ఇంకా రక్షణ ఎరగిన వారు, ఇంకా నీ గొప్పతనం నీ ప్రేమను ఎరగి అనేక మంది ఉన్నారయ్యా. కోత ఎంత ఉంది, పని వారు తక్కువ ఉన్నారయ్యా. అయ్యా, కృప చూపించమని నేను అక్కడ ఆలస్యమైతే మళ్ళీ రేపు కలుసుకున్నకు సహాయం చేయండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఇంతవరకు ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవెన పొంది మేలు పొందని మాకు తెలియపరచండి. మరి దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు కలుసుకుందాం. మరి ఎవరైనా సరే ఈ కార్యక్రమం ద్వారా మేలు పొంది ఒక ప్రత్యేకమైన కానుక పంపించాలని ఆశిస్తే మరి ఆన్లైన్ కనబడుతున్న స్క్రీన్ నెంబర్స్ని పంపించవచ్చు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తారు. అంతా టేక్ కేర్. గాడ్ బ్లెస్ యూ.